చేసినప్పుడు నాకు ఇష్టమైతే దొరికింది, తిట్టారో అమ్మ కూడా తిడుతుంది. సో అది ఆ విధంగా నేను ఎక్కువ గొడవలు ఎంకరేజ్ చేయను. నాకు అసలు గొడవలు అంటే నిజంగా లిటరల్లీ నాకు నచ్చదు. సో నేను అక్కడ అది నేర్చుకున్న బిగ్ బాస్ హౌస్లో అన్నెసరీ గొడవలు నాకు నచ్చదు. సో అన్నెసరీగా గొడవలు ఎక్కడ పెట్టుకోలేదు. ముచ్చటలో మూడో వ్యక్తిగా ఉండడం ఇష్టమా? ఏదండి ముచ్చటలో మూడో వ్యక్తిగా ఉండడం ఇష్టమా? ముచ్చట్లు పెట్టుకుంటే మధ్యలో రైట్, నేను వెళ్ళి చూస్తుంటా. అది దానికి మీరు అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే లిటరలీ నా ఎక్స్ప్రెషన్ లో ఒకటి మీరు అక్కడ గమనించవచ్చు. ఎందుకు ఏం అవసరం నా ఎక్స్ప్రెషన్. నేను అక్కడ లిటరలీ ఎవరో గొడవ పడుతున్నారు, నేను ఇక్కడ అవసరం లేదు కదా గొడవ, దేనికోసం గొడవ పడుతున్నట్టు ఇప్పుడు మీరు. సో గౌరవ మిమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నారు, నామినేట్ చేశారు, చాలా హట్ అయ్యారు. దాని మీద మీరు చెప్తారు, ఎందుకు చేశారు? హట్ అయ్యారు లిటరల్లీ అంటే లైక్ నాకేంటంటే నేను నా అనుకున్న వాళ్ళు లైక్ నా మైండ్ సెట్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఆయన జెన్యూన్గా ఉన్నాడు బీబీ హౌస్లో. సో నాకేమనిపించింది అంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉండేది బిగ్ బాస్ హౌస్లో. సో తను అలా ఉండకుండా జనాల దృష్టిలో తను బెస్ట్ పర్సన్గానే బయటికి వెళ్ళాలి, బెస్ట్ పర్సన్గానే రావాలి. సో తన రూట్ చేంజ్ చేయాలి ఎలాగని చెప్పేసి నేను చెప్పా. ఒక 4-5 సార్లు చాలాసార్లు చెప్పా, అయినా వినలేదు. తను చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బ్రో మీరు ఇక్కడ ఈ కెప్టెన్ అయినప్పుడు మీరు ఇది వినలేదు, ఈ మ్యాటర్ నేను చాలాసార్లు చెప్పినా అయినప్పుడు మీరు పట్టించుకోలేదు, ఎందుకు అలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను 4-5 సార్లు చెప్పా. సో తను దాన్ని నెగ్లెక్ట్ చేసిండు. సో దాని తర్వాత నాకు అది కరెక్ట్ అనిపించలేదు. సో ఈ పాయింట్ మీద నేను ఖచ్చితంగా నిన్ను నామినేట్ చేయొచ్చు చెప్పలేమని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత నీ ఇష్టం బ్రో అని చెప్పిండు. సో దాని వైపునే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసిన. కానీ చాలా బాధపడ్డాడు. సో నేను కూడా దాని తర్వాత చాలా బాధపడ్డా. సో లిటరల్లీ నేను తనుజక్కకి రిక్వెస్ట్ చేశాక ఇది పరిస్థితి, నేను తనని సేవ చేయాలనుకుంటున్నా, నేనే నామినేట్ చేసిన. కానీ నా వల్ల తను చాలా సఫర్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే బయట ఓటింగ్ లేదని చెప్పేసి నాతో బాధపడుతున్నాడు. సో ప్లీజ్ చూడండి అది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే కట్ చేస్తే లిటరల్లీ నేను అనుకున్నది ఒకటి, తను సేవ్ అవుతాడు ఖచ్చితంగా అని అదే జరిగింది. సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్. బయట కలిసారు? యా చాలాసార్లు కలిసాం. లైక్ ఇలాంటి పబ్కి ఒకసారి వెళ్ళాను. హాయ్ అండి. ఏమండి ఇప్పుడు మాది డైలీ అక్కడ మేము పొద్దున్న లేస్తే నైట్ పడుకునేదాకా మేము అందరం ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటా ఉంటాం. ఇప్పుడు మీరైనా కూడా ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీరందరూ అంటే ఇక్కడే ఒక 50 రోజులు ఉండండి, 50 రోజులు ఉండండి, ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటారు ఉంటారా? లిటరల్లీ ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక 50 రోజులు ఇక్కడే ఉండి మీరు ఒకరినొకరు మాట్లాడుకొని మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫస్ట్ ఉండలేవరమ్మా ఫస్ట్ అయితే ఇంతకుముందు రాము రాథోడ్ అంటే రాను బొంబాయికి రాను రాము రాథోడ్ అని చెప్తుండే, ఇప్పుడేమో బిగ్ బాస్ రాము రాథోడ్ అని చెప్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బికాజ్ ఎవరికైనా సరే బిగ్ బాస్ అవకాశం అనేది ఈజీగా రాదు. బిగ్ బాస్ తర్వాత లిటరలీ నేను ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక కొడుకు లెక్క, ఒక తమ్ముడు లెక్క, ఒక అన్న లెక్క అందరు నన్ను ఓన్ చేసుకున్నారు. సో దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి మా బ్రదర్, మా అన్న, మా బ్రదర్ వెళ్ళాలి చారి గారు, చారి గారు అంటారు, నేను ఆయన రావు గారు అంటారు. నేను చారి గారిని, ఆయన రావు గారు. సో చారి గారు మీరు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలి. బికాజ్ బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద గిఫ్ట్ అది. సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి నాకు బలవంతంగా కే రావు గారు ఖచ్చితంగా దీనికోసం ఖచ్చితంగా వెళ్తా. అండ్ మా అమ్మకి లిటరలీ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సీజన్ 7 చూసేది మా అమ్మ. నాకు బిగ్ బాస్ అంటే ఏదో కూడా తెలియదు, ఐశ్వర్య బిగ్ బాస్ అంటే ఏదో కూడా తెలియదు. మా అమ్మ బిగ్ బాస్ వస్తుందిరా, బిగ్ బాస్ వస్తుంది పెట్టరా అని చెప్పి మా ఇంట్లో బిగ్ బాస్ పెట్టుకొని చూసేది. సీజన్ 7 చూస్తున్నప్పుడు నేను ఏం తప్ప మా అమ్మ ఇంత ఇంట్రెస్టింగ్ చూస్తుంది, అసలు ఏముంది దీనిలో. అండ్ ప్రతి ఒక్క కంటెస్ట్
కంటెస్టెంట్ పేర్లు చెప్పేది నాకు. ఈరోజు ఆ అబ్బాయి అట్లా చేసిండు, ఆమె అట్లా వచ్చింది, ఆమె ఇట్లా అన్నాడు, ఇది చెప్తుంటే ఏముంది ఇందులో అసలు అని చెప్పేసి నేను కొంచెం నేను కూడా సీజన్ చూడడం స్టార్ట్ చేసిన. ఒక 2, 3, 4, 5 ఎపిసోడ్లు చూసిన. ఇంకా తర్వాత మళ్ళీ నేను నా సాంగ్స్ బిజీ షెడ్యూల్లో కంటిన్యూగా ఇంకా నేను డైలీ నా షూట్లో అదే పనులలో ఉన్నా. ఇంకా నాకు నిజంగా మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ అనేది, నేను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత నాకు 2 వారాల తర్వాత అర్థమైంది బిగ్ బాస్ అంటే ఏంది. అప్పటి వరకు అసలు నాకు స్ట్రాటజీ ఏంటో కూడా తెలియదు. స్ట్రాటజీ అంటే ఏంది అది కూడా తెలియదు నాకు. దానికి సాక్ష్యం నేనే. అంటే బిగ్ బాస్ వెళ్ళక ముందు రోజు కూడా 1 డే 2 డేస్ బిఫోర్ కూడా దుబాయ్లో గామా అవార్డ్స్ వచ్చింటే తీసుకోవడానికి వెళ్ళింది. ఒక్క ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ అన్నా చూడమని నేను రోజు ఫోన్లో మా కన్వర్సేషన్ రోజు మాట్లాడుతున్నాను. ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అసలు. బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ కానీ బిగ్ బాస్ హౌస్ థీమ్ కానీ ఏమీ తెలియదు. అక్కడ అందరూ ప్రిపేర్ అవుతున్నారు కానీ రాము ఒక్కడే అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియకుండా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది రాము ఒక్కడే. సో ఎందుకు అలా అనుకున్నానంటే, నా ప్రయాణం అనేది జెన్యూన్గా ఉండాలి, నేను ఫేక్గా ఉండొద్దు. ఇప్పుడు ఒకవేళ నేను